జిల్లా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరి ప్రేమ ద్వారా ప్రభువు మనతో మాట్లాడి ప్రతి కుటుంబాన్ని సంతోషపెడుతూ ఆనందపెడుతున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించుదామా? ఒక రాత్రి ఇచ్చి ఒక పగులిచ్చున్న మన గొప్ప దేవుని బట్టి ఆయన నామములో మనందరము ఆనందించే పిల్లలుగా ఉండాలంటే పరిశుద్ధ దేవుని నామాన్ని మనందరము కలిసి ఘనపరుచుకోవాలి. ప్రతి కుటుంబములో పిల్లలు పెద్దలు ఆయన నామములో ప్రతి దినము జ్ఞాపం చేసుకుంటూ ఆయన మన మధ్యలో ఉంటున్న మన గొప్ప దేవుడు గనక, మన ప్రియమైన యేసయ్య మన తట్టు తన కన్నులు చూచుచూ ఉన్నాయని నమ్మాలి. ఆయన ఆయన మన తట్టు ఉన్నని ఎవరైతే నమ్మకంగా విశ్వాసంగా తన సొంత బుద్ధితో కాక జీవము గల దేవుడే మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అని ఒక నమ్మకం విశ్వాసం ఉన్నట్లయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన మాట నిజమే. నమ్మినట్టు బిడ్డలను ఆదరించే దేవుడు నిజంగా ఉన్నాడని ప్రతి కుటుంబంలో ఆ విధమైన ఆలోచన కలిగి జీవించాలి. మరి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వయ బుద్ధిని ఆధారము చేర్చుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మన సొంత బుద్ధి పైన ఆధారపడి జీవించకుండా మనల్ని ప్రేమించి మనల్ని లోకములో ఆయన ప్రతి బిడ్డను తల్లి గర్భమునందునే గమనించి పిండము ఉన్నప్పుడే ప్రేమించిన గొప్ప దేవుడు ఉన్నాడని మనందరము కూడా ఆయన మీదే ఆధారపడి ఉండాల. కాబట్టి తల్లి గర్భంలో మనల్ని గుర్తెరిగిన దేవుణ్ణి గుర్తెరిగిన పిల్లలు ఆ కుటుంబంలో ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఆ జీవం గల దేవుని పైన నమ్మకం ఉంచుకొని బ్రతుకుతారు. కాబట్టి ఈ లోకములో ఎప్పుడు కూడా మనము ఆయన మీదనే ఆధారపడి మనము జీవించాలి. లోకములో మనుషుల పైన ఆధారపడి జీవించినట్లయితే పరలోక రాజ్యం మన సొంతము కాదు. ఎందుకంటే ఆ తండ్రి తన కుమారుని లోకానికి పంపించినదే ఈ లోకములో ఉన్నట్టు పాప పరిహారము చేసి అందరినీ పరిశుద్ధులు చేసుకొని పరలోక రాజ్యానికి అందరము వారసత్తులు కావాలంటే, తన సొంతము మనము కావాలంటే తన కుమారుని లోకానికి పంపించినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన జ్ఞానముతో మన తెలివితేటలతో భూమి మీద బ్రతుకుచున్నామంటే నేను పని చేస్తున్నాను, కుటుంబాన్ని సాగుతున్నాను అనే ఆలోచన కాదు. మన తండ్రి మనల్ని ఈ లోకంలో పోషించేవాడు. అయినప్పటికీ ఉదయకాల సమయం లేస్తే నమ్మకం విశ్వాసం ఉన్న బిడ్డ ఆయన మొదటగా ఆయన పైన ఆధారపడి ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రతి సహోదరుడికి ఉండవలసిన లక్షణములు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా అలాగనే చేస్తున్నామా? అలా చేస్తుంటే మన తండ్రి మనతో అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకుంటివి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఎక్కడ తప్పిస్తాడండి? ఏ విషయంలో కూడా చిక్కుకున్నా, ఏ అపవాది చేతిలో చిక్కుకున్నా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నిన్ను నేను వదలను. ప్రతి ఒక్క విషయంలో నేను తప్పించుదని అంటున్నాడు. తప్పిస్తానన్న దేవుని పైన మనం ఆధారపడి ఆయనతోనే మనం జీవించాలి, ఆయన్నే ప్రేమించాలి కదా. మరి పరిస్థితులు తారుమారమై ఈ లోకములో దేంట్లో చిక్కుకొని బంధకములో ఉంటున్నావు బిడ్డ. అలా బంధకములు ఉంటే నా దేవుడు నీ దేవుడైన యెహోవా అంటున్నాడు, నిన్ను నేను తప్పించుదునని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. అనేకమైన సమస్యలలో ఎక్కడైతే నువ్వు ఏ విషయములైతే ఆరోగ్యముందు కావచ్చు, ఆర్థికంగా మానసికంగా ఏ విషయములైనా ఒకవేళ ఇబ్బంది పదులు ఉంటున్నావా, చింతిస్తున్నావా, కన్నీరు పెడుతున్నావా, కన్నీరు తుడిసే దేవుడు ఈరోజు నిన్ను నేను తప్పించుదునని చెప్పి వాగ్దానం చేస్తున్న మన జీవము గల దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలుగు చేసే దేవుడివి నువ్వే అని
నువ్వు నేను నమ్మాలి. నీకు ఏదైనా ఒక గొప్ప ఆదరణ అంటే నీ దేవుడైన ఒక యేసయ్యే. నీకు గొప్ప ఆధారం ఈ లోకములో ఎవ్వరూ లేదు. ఒకే ఒక తండ్రి. ఆయనే పరిశుద్ధుడు, లోకరక్షకుడు, లోకములో పాపముల పరిహారము చేసి అందరి కోసము తిరగ రానయ్యున్న ఆదరణకర్త మన యేసయ్య ఒక్కడే కదా. ఆయన ఈరోజు నీకు గొప్ప ఆదరణంగా ఉంటున్నాడు. ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన పైన ఆధారపడాలి, ఆయన పైన నమ్మకం ఉంచాలని ప్రభువైన యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. నెమ్మది కలుగు చేసేవారంటే నీ గొప్ప రక్షకుడైన యేసయ్య ఒక్కడే. ఆయన పైన ఆధారపడతామా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జింగుల తండ్రి పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు నాయన. ఏ బిడ్డ అయితే నాయనా తనను తాను తగ్గించుకొని లోకములో నేను ఏది లేదని చెప్పినైనా నీ పైన నమ్మకంగా నాయనా నీటి బుగ్గ లాంటి వాడిని నేను అనుకొని నా ప్రభువ మంచి పరిపూర్ణమైన హృదయముతో మిమ్మల్ని ప్రేమించి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బ్రతుకుచున్న ప్రతి కుమారుడు కుమార్తె తల్లి తండ్రులు నా ప్రభువ వారందరిని ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి వారి దినము తండ్రి ఏ కార్యములు చేయబోతున్నారో ప్రతి ప్రయాణములో కూడా ప్రతి ఒక్క విషయములో కూడా ఎన్నో దినముల నుంచి నా ప్రభు బిడ్డలు ఇబ్బందులు పాలై చిక్కుకొని ఉంటే నేను తప్పించదని చెప్పిన మాట నిజము కాక నీ బిడ్డలను తండ్రి అనేకమైన సమస్యలను తప్పించి ఆనందము సంతోషము కలగ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.